ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క. తీరు మారిందా సరే, లేదంటే మామూలుగా ఉండదు. ఇలానే కనిపిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన ఫైర్ మోడ్లోకి వెళ్లిపోయారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చూస్తూనే మరోవైపు పార్టీ మీద, ఎమ్మెల్యేల పనితీరు మీద ఫోకస్ పెడుతున్నారు. తప్పు చేసిన వాళ్ళకి క్లాసులు ఇస్తూనే తీరు మార్చుకోకపోతే వేటు తప్పదు అంటూ సంకేతాలు ఇస్తున్నారు. ఇంతకీ పవన్ ఎందుకు సీరియస్ మోడ్లోకి వచ్చారు? ఎమ్మెల్యేలకు ఎలాంటి వార్నింగ్స్ ఇస్తున్నారు? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క. పార్టీపై ఫోకస్ పెంచేసిన జనసేనాని పవన్ ఎమ్మెల్యేల పనితీరు మీద ప్రత్యేక శ్రద్ధ. పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలకు క్లాసులు, తీరు మారకపోతే వేటు తప్పదని వార్నింగ్లు. ఎమ్మెల్యేలకు పవన్ చేస్తున్న హెచ్చరికలేంటి? 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు పోటీ చేసిన ప్రతి స్థానంలో విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ తో తెలుగు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది జనసేన. 21 మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగానే ఉన్నా రకరకాల ఆరోపణలతో కొందరు ఎమ్మెల్యేల వ్యవహారంలో వివాదాలు కనిపించాయి. ఇది రాజకీయంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండటంతో పార్టీపై ఫుల్ ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్. ఇప్పటి వరకు తన శాఖలకు సంబంధించి పాలనాపరమైన అంశాలపై దృష్టి పెట్టిన ఆయన ఇకపై పార్టీ మీద కూడా నజర్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. ఇప్పటి వరకు పాలనపై తనదైన శైలిలో గ్రిప్ తెచ్చుకున్నారు. అయితే శాఖలపై పట్టు సాధించేందుకు ఇన్ని రోజులు పార్టీ మీద, ఎమ్మెల్యేల మీద పెద్దగా ఫోకస్ పెట్టే సమయం పవన్ కు దక్కలేదు. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అన్నట్లు పార్టీ నిర్మాణం, నేతల తీరుపై దృష్టి సారించేందుకు పవన్ సమయం కేటాయిస్తున్నారు. పార్టీ పెట్టి ఇన్నేళ్లైనా క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం మీద ఫోకస్ పెట్టలేదు పవన్. ఇప్పుడు ఆ పనిలో బిజీగా కనిపిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై వర్కౌట్ చేస్తున్నారు. ఈ మధ్య సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి 21 లక్షల సభ్యత్వాలు సాధించారు. ఇక గ్రామస్థాయిలో కమిటీల నియామకాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. రానున్న స్థానిక ఎన్నికల్లో స్ట్రాంగ్ గా నిలబడేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లా, నియోజకవర్గ, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు, నియామకాల విషయంలో పవన్ స్వయంగా పాల్గొంటున్నారు. రక్షణ దళం, నిర్వాహక దళం, పరిపాలక దళం అంటూ 3 కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీతో పాటు కూటమిలో విభేదాల పరిష్కారానికి వివాద విమోచన కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఓవైపు పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెంచుతూనే మరోవైపు నేతల తీరుపై కూడా పవన్ సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. నాయకుల వ్యక్తిగత అవినీతి ఆరోపణలపై ఫోకస్ పెట్టారు. వాటిలో నిజం ఎంత అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, పోలవరం ఎమ్మెల్యే బాలరాజుని పిలిపించుకుని మరీ వార్నింగ్ ఇచ్చారు పవన్. హెచ్చరించడమే కాదు, అరవ శ్రీధర్ తో ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేయించారు. బాలరాజుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి 4 వారాల్లో వివాదాలు పరిష్కరించుకోవాలని డెడ్ లైన్ విధించారు. వీళ్ళిద్దరే కాకుండా ఇకపై ప్రతిరోజు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ ఎమ్మెల్యేలు, నేతల పనితీరుపై సీరియస్ గా ఉండాలని డిసైడ్ అయ్యారట పవన్. ఇకటు వచ్చే ఎన్నికల్లోనూ కూటమి కలిసే పోటీ చేస్తుందని ఇప్పటికే హింట్ ఇచ్చారు పవన్. అయితే ఈ విషయంలో క్షేత్రస్థాయిలో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనని పవన్ కు నివేదిక కూడా వెళ్లిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో యువకులు, అభిమానులు, గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలను సంతృప్తి పరిచేలా పర్యటనలు చేపడుతున్నారు పవన్. ఇలా ఒకవైపు టూర్లు చేస్తూనే మరోవైపు పార్టీలో ఆరోపణలు, వివాదాలు ఎదుర్కొంటున్న నాయకులకు క్లాసులు తీసుకుంటూ వార్నింగ్లిస్తూ సీరియస్ మోడ్ లో కనిపిస్తున్నారు పవన్. పార్టీకి తన మార్క్ రిపేర్లు చేస్తున్నారు. ఓవరాల్ గా పార్టీ మీద పవన్ ఫోకస్ పెట్టడంతో క్యాడర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతోందట. మరి సేనాని నుంచి రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో చూడాలి మరి.